సూపర్ స్టార్ కృష్ణ, రతి అగ్నిహోత్రి నటించిన 'భోగి మంటలు' సినిమా మే 9, 1981 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సినిమా ఒక ప్రత్యేకత ఏంటంటే, యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్‌తో సినిమాలు ప్రారంభమైంది కూడా సూపర్ స్టార్ కృష్ణతోనే. అది కూడా ఈ సినిమాతోనే. 'భోగి మంటలు' సినిమా పూర్తిగా గ్రామీణ వాతావరణం, గ్రామీణ నేపథ్యంలో రూపొందించబడింది. అలాగే ఈ సినిమా రోహిణి ఇంటర్నేషనల్ పతాకంపై పిఎస్ కిషోర్ అనే ఒక కొత్త నిర్మాత ఈయన తీశారు. తిప్పినేని మహారథి ఎవరైతే పద్మలయ బ్యానర్కి ఆస్థాన పండితుడిగా ఉంటారో ఆయన ఈ సినిమాకి కథను రూపొందించడం జరిగింది. ఆయనే కొంత డబ్బును కూడా నిర్మాతగా ఇందులో పెట్టుబడి కూడా పెట్టారు. ఈ సినిమాకి విజయనిర్మల దర్శకత్వం వహించడం కూడా ఒక అపరూపమైనటువంటి విషయం. ఎందుకంటే ఈవిడ దర్శకత్వంలోనే ఫ్యాక్షన్ సినిమా రావటం ఆ రోజుల్లో ఒక విశేషంగా చెప్పుకున్నారు. అసలు యాక్చువల్‌గా ఈ పతాకంపై ఫస్ట్ అనౌన్స్‌మెంట్ జరిగింది 'రౌడీ రాజా'. ఇది అన్ని పేపర్‌లో గూడా అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చేసారు. ఫుల్ పేజ్ అడ్వర్టైజ్‌మెంట్స్ వచ్చాయి. 'రౌడీ రాజా' అనే పేరు విన్నప్పుడు అందరికీ కూడా ఒక మాస్ లుక్ సూపర్ స్టార్ కృష్ణది గుర్తుకొచ్చింది. 'మాయదారి మల్లిగాడు' సినిమాలో ఆయన లుక్ మనందరికీ తెలిసిందే. సో, అలాంటి సినిమా మళ్ళీ ఒకటి రాబోతోంది. మళ్ళీ ఒక సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారని చెప్పి అభిమానుల్లో ఒక ఆశలు రేకెత్తాయి. అయితే కొంతకాలం పాటు ఈ సినిమా సెట్స్ పైకి వస్తుందని చెప్పి ఊహాగానాలు వచ్చినా కూడా ఆ తర్వాత ఇది రాలేదు. అలాగే ఈ సినిమా అనౌన్స్‌మెంట్ జరిగినా కూడా షూటింగ్‌కి రాకపోవటం ఆ రోజుల్లో అభిమానుల్ని కలవరపెట్టింది. ఆ ప్లేస్‌లోనే ఈ 'భోగి మంటలు' సినిమా కథ అనేది వచ్చింది. అయితే ఈ కథని ఎవరు రూపొందించారంటే అప్పట్లో విశ్వమోహన్ అని చెప్పి ఒక నవల కథా రచయిత ఉన్నారు. ఆ నవల కథా రచయిత ప్రత్యేకంగా ఒక లైన్ తయారు చేసి వన్ లైన్ ఆర్డర్ కింద ఈ సినిమాని రూపొందించడం జరిగింది. దీనికి తుది మెరుగులు దిద్దింది చంద్రశేఖర్ రెడ్డి. దాన్ని మరి సినిమాగా మరింత పదునెక్కించి ఒక మంచి ఇదిగా చేసింది త్రిపురనేని మహారథి. ఎందుకంటే ఆయన కూడా ఇందులో నిర్మాత కదా! మరింత జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఈ సినిమా నిర్మాణం గనక చూసుకుంటే ఎక్కువగా రామచంద్రాపురంలో జరిగింది. 1981 ప్రాంతం గొల్లమాడాడికి అతి దగ్గరలో ఉండే రామచంద్రాపురం. ఈ సినిమా రాజుగారి కోటలో ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ భాగం అక్కడే చిత్రీకరించబడింది. ఈ సినిమా కథ నేపథ్యం వచ్చేప్పటికి గుమ్మడి కాంతారావు బావమరిదిగా నటించారు. వీళ్ళిద్దరిని విడగొట్టేటువంటి మునసబు క్యారెక్టర్లో కైకల సత్యనారాయణ కనపడతారు. వాళ్ళ కుటుంబం మీద పగ తెచ్చుకునేటువంటి ఒక అవకాశం గురించి అతను ఎదురు చూస్తూ ఉంటాడు. వాళ్ళ కుటుంబం నుంచి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు కథానాయకుడు అన్నదే ఈ సినిమాలో ముఖ్యమైనటువంటి పాయింట్. సూపర్ స్టార్ కృష్ణ గ్రామీణ వాతావరణంలో నటించడం అనే దానికి కొత్త కాదు. ఎక్కువగా రామచంద్రాపురంలోనే ఆయన ఉండిపోయి ఎక్కడ కూడా మిగతాకి వెళ్లకుండా అక్కడే ఈ సినిమా శరవేగంతో షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాలో ఆయన హీరోయిన్గా నటించింది రతి అగ్నిహోత్రి. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి, ఆవేదనాభరితంగా ఉంటాయి, హార్ట్ టచింగ్గా కూడా ఉంటాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణకి తమ్ముడుగా నటించిన సుధాకర్ కుటుంబ విలువలు ఎలా ఉండాలో తెలియచెప్పేటువంటి అంజలీదేవి, కృష్ణకుమారి యాక్షన్స్ ఈ సినిమాకి తారాపథానికి తీసుకెళ్తే ఇందులో సినిమా మొత్తం కనుక మనం చూస్తే 77% సన్నివేశాలు భారీ తారాగణంతో ఉండటం గమనార్హం. ఇంతమంది కాస్టింగ్ని తీసుకెళ్ళి రామచంద్రాపురం లాంటి ఒక చోట పెట్టి సినిమా తీయటం అనేది గట్స్తో కూడుకున్నటువంటి విషయం. ఎందుకు ఇంత చెప్పాల్సి వచ్చిందంటే ఈరోజు 5 స్టార్ హోటల్స్ ఫెసిలిటీ ఉంటే తప్ప ఎవరు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు మినిమం ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఓడల్లోనే సర్దుకొని ఈ సినిమా చేయడం అనేది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా హీరోయిన్గా నటించినటువంటి రతి అగ్నిహోత్రి గురించి కూడా చెప్పుకోవాలి. రతి అగ్నిహోత్రి ఈ సినిమా చేస్తున్న సమయంలోనే ఏక్ దూజే కే లియే నిర్మాణం కూడా పూర్తిగా కావాల్సి వచ్చింది. అది నార్త్ ఇండియాలో ఒక ప్రపంచం సృష్టించింది. రతి అగ్నిహోత్రి ఈ సినిమా తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఆవిడ పేరు మారుమోగిపోయింది. 'భోగి మంటలు' ఓ పక్కన ఏక్ దూజే కే లియే. అసలు రతి అగ్నిహోత్రి ఎక్కడి నుంచి వచ్చారు ఈవిడ అంటే ఉత్తరప్రదేశ్లోని ఒక గ్రామం నుంచి వచ్చారు. ఆ ఉత్తరప్రదేశ్లో పంజాబీ కుటుంబానికి చెందినటువంటి ఈవిడ బరేలీ అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చారు. వాళ్ళ నాన్నగారు గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండేవారు. ఈవిడికి చిన్నప్పటి నుంచి అంటే 10 సంవత్సరాల వయసు నుంచి కూడా మోడలింగ్ అంటే ఇష్టం. ఆ మోడలింగ్ చేస్తూ ఉన్నటువంటి సమయంలోనే చెన్నైలో వీళ్ళ నాన్నగారు కూడా పనిచేస్తున్నారు. చెన్నైలో ఈవిడ భరతనాట్యంలో కూడా చాలా ఫేమస్, బాగా నాట్యం చేయగలరు.
ఒక ప్రదర్శన ఇస్తున్నప్పుడు భారతీరాజా చూశారు. భారతీరాజా చూసి ఈవిడ్ని సినిమాలకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 1979 సంవత్సరంలో ఒక తమిళ్ చిత్రంలో ఈవిడ ఇంట్రడ్యూస్ అయ్యారు. అప్పటి నుంచి కూడా ఈవిడ తెలుగు, తమిళ్, కన్నడం వీటన్ని లాంగ్వేజెస్‌తో కలిపి 33 సినిమాలు చేయడం జరిగింది. మీరు తెలుగులో గనక చూసుకుంటే 'ఎన్టీ రామారావు' పక్కన, అక్కినేని నాగేశ్వరరావు పక్కన, నరసింహారాజు పక్కన, అగ్ర హీరోలందరి పక్కన కూడా ఈవిడ నటించారు. అలాగే ఎన్టీఆర్‌తో 'ప్రేమ సింహాసనం', అలాగే నరసింహరాజుతో మరి 'పున్నమ్మ నాగు' సినిమా ఇవన్నీ కూడా బ్లాక్ బస్టర్ మూవీసే. సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయనకి విజయమ్మల వంటలంటే చాలా ఇష్టం. నేను చెప్పాను కదా అప్పుడు 5 స్టార్ ఫెసిలిటీస్ ఏమి లేవని చెప్పి. ఆ విజయమ్మలే వంటకాలు చాలా అద్భుతంగా చేసేవాళ్ళు. ఆవిడ చేతి వంట అంటే ఎవరికైనా సరే బ్రహ్మాండంగా ఆస్వాదించేటువంటి తత్వం ఉండేది. ఎందుకంటే చేపల పులుసన్నా, నాటుకోడి కూరన్నా సూపర్ స్టార్ కృష్ణకి బాగా ఇష్టం. స్వయంగా ఆవిడే చేసేవారు. క్యాంటీన్‌లోంచో లేకపోతే ఏదో హోటల్ నుంచో క్యారేజ్ తెప్పించేవాళ్ళు కాదు. అంత అభిమానం ఉండేది వాళ్ళిద్దరి మధ్య కూడా. అయితే రతి అగ్నిహోత్రి కూడా ఈ షూటింగ్ విరామం సమయంలో తను కూడా నార్త్ ఇండియన్ డిషెస్ తయారు చేసేవారు. ఈ నార్త్ ఇండియన్ డిషెస్ కూడా చాలా టేస్టీగా, చాలా గొప్పగా ఉండేవి. అందరూ కూడా తినటానికి చాలా ఇష్టపడేవాళ్ళు. అప్పట్లోనే అందరికీ కూడా తెలిసింది ఈవిడ బ్రహ్మాండంగా వంటలు చేయగలరని చెప్పి. సహజంగా ఇది నేర్చుకుంటే వచ్చేది కాదు. బై బర్త్ ఆవిడ చేతికి ఉన్నటువంటి మహత్యం అనుకోవచ్చు. ఆవిడ ఏ వంట చేసినా కూడా అద్భుతంగా చేసేవాళ్ళు. అంతేకాదు ఆవిడకి ఆసక్తి కూడా ఎక్కువే. విజయమ్మల ఏ వంట చేసినా కూడా అది చూసి నేర్చుకొని సౌత్ ఇండియన్ డిషెస్ కూడా ఆవిడ బాగా చేసేవాళ్ళు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు రతి అగ్నిహోత్రి పోలాండ్ దేశంలో రెస్టారెంట్ నడుపుతున్నారు. పోలాండ్ దేశంలో ఉన్నటువంటి పోలాండ్ ఆ వంటలతో పాటు వాళ్ళకి సంబంధించినటువంటి ఐటమ్స్‌తో పాటు మన సౌత్ ఇండియన్ డిషెస్, నార్త్ ఇండియన్ డిషెస్, ఇండియన్ సంబంధించినవి, చైనీస్‌కి సంబంధించినవి, మలేషియా, సింగపూర్‌కి సంబంధించినవి ఇలా అనేక రకాల డిషెస్ ఈవిడే స్వయంగా ఫార్ములేట్ చేసి ఆ రెస్టారెంట్స్‌లో ఈవిడ మిగతా కుక్స్ చేత తయారు చేస్తూ ఉంటారు. తనే పర్యవేక్షిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా టేస్ట్ ఎలా ఉందో కూడా స్వయంగా తనే చూసి ఆ మెనూని ఖరారు చేస్తూ ఉంటారు. ఈరోజు వాళ్ళ రెస్టారెంట్స్ వాళ్ళ సిస్టర్ ఈవిడ కూడా చేస్తున్నది అద్భుతంగా బిజినెస్ చేస్తుంది. మంచి టర్నోవర్‌లోకి వెళ్ళింది. అయితే సినిమాల్లో ఉన్నటువంటి ఆవిడ మరి రెస్టారెంట్ బిజినెస్ వైపు ఎందుకెళ్లారు? వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఎందుకొచ్చింది అని అంటే ఎప్పుడైతే ఈవిడ 'ఏక్ దుజే కే లియే' లాంటి సినిమాలు చేశారో వెంటనే ఆవిడకి ఆఫర్స్ హిందీలో కూడా బ్రహ్మాండంగా వచ్చాయి. ధర్మేంద్ర, అప్పటి సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇలాంటి వారితో కూడా కలిసి నటించారు. 'కూలీ' సినిమాలో మన్మోహన్ దేశాయ్ డైరెక్షన్‌లో అమితాబ్ బచ్చన్ పక్కన కూడా ఈవిడ నటించారు. అదే సమయంలో బెంగుళూరులో అమితాబ్ బచ్చన్‌కి మరి పొట్టకి గాయం అవ్వటం, అలాగే బ్రీచ్‌ఖండ్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకోవటం, కొంతకాలం తర్వాత ఆయన మళ్ళీ ఒక విధంగా చెప్పాలంటే లైఫ్‌ని మళ్ళీ తిరిగి పొందారని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్ని ఈవిడ స్వయంగా చూశారు. ఆ 'కూలీ' కూడా అద్భుత విజయం సాధించింది. 1985 సంవత్సరంలో ఈవిడ అనిల్ హిర్వానీ అని చెప్పేసి ఒక ఆర్కిటెక్ట్‌ని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆయన బిజినెస్ మ్యాన్ కూడా. ఆయనకి సంబంధించిన బిజినెస్‌లో కూడా తను సంపాదించినటువంటి డబ్బును ఈవిడ పెట్టుబడిగా పెట్టడం జరిగింది. ఆ నెక్స్ట్‌లోనే వాళ్ళకొక అబ్బాయి కూడా పుట్టాడు. ఆ అబ్బాయి పేరు కూడా తనూజ్ హిర్వానీ. ఇప్పుడు అతను హీరోగా కొన్ని సినిమాలు చేశాడు. అలాగే టెలివిజన్ రంగంలో కూడా అతను పనిచేస్తున్నాడు. ఇదంతా ఎందుకు చెప్పాల్సొచ్చిందంటే తన భర్తకి ఇన్వెస్ట్‌మెంట్ తను సంపాదించినటువంటి సొమ్మును పెట్టినప్పుడు ఆ ఆశ, ఆకాంక్ష అక్కడితో ఆగిపోలేదు. మరింత డబ్బులు తెమ్మనమని చెప్పి భర్త నుంచి వేధింపులు ప్రారంభమయ్యాయి. జనరల్‌గా ఎవరైనా వేధింపులు ప్రారంభమైతే ఇమ్మీడియేట్‌గా నార్త్ ఇండియా గాని, సౌత్ ఇండియా గాని ఎక్కువ కాలం భరించేటువంటి ఓపిక ఉండదు. వాళ్ళు విడాకులు తీసుకొని వెళ్ళిపోతుంటారు. కానీ దీర్ఘకాలం అవన్నీ కూడా మౌనంగా, సహనంగా భరించారు. ఎందుకంటే కొడుకు భవిష్యత్తు బాగుండాలి, భర్తలో మార్పు వస్తుందని చెప్పి. కానీ భర్తలో ఎంత చూసినా కూడా మార్పు రాలేదు. చివరికి ఆవిడ ఇన్వెస్ట్‌మెంట్ చేసే పరిస్థితి లేదు. ఇక చేయదు అనుకున్న తర్వాత ఆయన కొట్టడం ప్రారంభించాడు, తిట్టడం ప్రారంభించాడు. చివరికి గదిలో పెట్టి తాళం వేసి అలాగా లాక్‌లో ఉండేసి బందీఖానలాగా మార్చడం కూడా జరిగింది. ఇది ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాల పాటు
ఆవిడ తన ఇల్లునే ఒక జైలుగా మార్చుకొని, తన ఖైదీనే తన గదిగా మార్చుకొని ఉండిపోయిందంటే మీరు నమ్ముతారా? ఆవిడలో అంత సహనం ఎందుకొచ్చిందంటే, మన దేశంలో ఉండేటువంటి ఆ శ్రీమతికుండే సహనం ఆవిడకుందేమో. ఒక నటీమణిలో ఇంత సహనం ఉండటం చాలా గొప్ప విషయం. ఒక అమ్మతనం, కమ్మతనం ఎలాగ గుర్తుంటాయో, ఒక మాతృమూర్తిలో ఉండేటువంటి అన్ని విషయాలు ఆవిడలో ఉండబట్టే అవన్నీ భరిస్తూ వచ్చారు. కానీ అది కూడా ఒక లిమిట్ దాటిన తర్వాత భరించలేని స్థితికి వెళ్ళిపోయారు. చివరికి తండ్రి కూడా మరణించడంతో ఆవిడ తన బంధనాన్ని తెచ్చుకొని చట్టబద్ధంగా విడాకులు తీసుకొని 2001 సంవత్సరంలో కొంచెం కట్టి కొంచెం మీటి అని చెప్పేసి ఒక హిందీ చలనచిత్రంలో ఆవిడ సహాయ నటి పాత్రలో మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత అడపాదడపా అనేక సినిమాల్లో ఆయన సహాయ పాత్రలు చేశారు. సహాయ పాత్రలు చేసి టెలివిజన్ రంగంలో కూడా అనేక పాత్రలు చేయడం జరిగింది. అయితే ఇవేమీ ఆవిడకి సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. ఆవిడకి సాటిస్ఫాక్షన్ ఇచ్చిందల్లా ఏంటంటే, భోగి మంటల సినిమాలో ఆ రోజు అందరికీ వండిపెట్టి ఇచ్చినప్పుడు వాళ్ళందరిలో కూడా చూపించినటువంటి అభిమానం, వాళ్ళందరిలో మెరిసినటువంటి తళుక్కుమన్నటువంటి ఆనందం ఏదైతే ఆ రోజుల్లో చూశారో అదే ఆవిడకి బాగుంటుంది అనిపించింది. వాళ్ళ సిస్టర్ ఉన్నటువంటి పోలాండ్‌కి వెళ్ళిపోయారు. పోలాండ్‌లో ఇప్పుడు రెస్టారెంట్ బిజినెస్ అద్భుతంగా నడుపుతున్నారు. వాళ్ళ అబ్బాయి కూడా ఇప్పుడు మంచి సెటిల్ అయిపోయాడు. అన్ని రంగాల్లో కూడా ఆవిడ సెటిల్ చేసి తన బిజినెస్ చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ ఎందుకు చెప్పాల్సొస్తదంటే, ప్రతి హీరోకి, ప్రతి హీరోయిన్‌కి వాళ్ళ చలనచిత్ర జీవితం నల్లేరు మీద నడక లాంటిది కాదు. 'భోగిమంటలు' సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ ఆయన చూపించినటువంటి ఆ పొగడ్త, ఆ కాంప్లిమెంట్ మిగతా ఏ హీరోలు కూడా ఆవిడకి చేయలేదు. ఆవిడ టాలెంట్‌ని గమనించినటువంటి విజయమ్మలు కూడా ఆ రోజుల్లో ఆవిడని ప్రోత్సహించారు. అది తర్వాత హిడెన్‌గా దాక్కుని ఉన్నా కూడా ఒక సెంటిమెంట్‌కొచ్చేటప్పటికి అదే కళ ఆవిడకి అక్కరకొచ్చింది. ఈరోజు ఆ బిజినెస్సే ఆవిడని ఎంతో పైకి తీసుకొచ్చింది. కాబట్టి ప్రతి మనిషిలో కూడా ఒక టాలెంట్ ఉంటుందండి. ఆ టాలెంట్‌ని ఎవరైతే గుర్తిస్తారో, ఆ టాలెంట్‌ని ఎవరైతే పైకి పైకి తీసుకొస్తారో, వాళ్ళ జీవితంలో పైకెళ్ళటానికి అవకాశం ఉంటుందని ఈ సంఘటన నిరూపించింది కదా! 'భోగిమంటలు' 1981లోనే రిలీజ్ అయ్యి అద్భుత విజయం సాధించింది. ఒక విధంగా చెప్పాలంటే ఫ్యామిలీ విలువలు ఏదైతే ఉంటాయో, ఆ ఫ్యామిలీ విలువల్ని తెలియచెప్పినటువంటి 'భోగిమంటలు' సినిమా చూసినప్పుడల్లా మనకి 'రతి అగ్నిహోత్రి' గుర్తుకొస్తుంది. 'రతి అగ్నిహోత్రి' గుర్తుకొచ్చినప్పుడు అవమానాలు గుర్తుకొస్తాయి. వాళ్ళ భర్త చేత పొందినటువంటి ఒక టార్చరు గుర్తుకొస్తుంది. చివరికి ఆవిడ ఎంచుకున్న మార్గము గుర్తుకొస్తుంది. కాబట్టి మనిషి వివేకవంతుడిగా ముందుకు వెళ్ళినాడే విజయం వస్తుంది అని చెప్పి సూపర్ స్టార్ కృష్ణ ఎప్పుడు మనకు చెప్తుంటారు. అది నిజం అని నిరూపించినటువంటి 'రతి అగ్నిహోత్రి' తన విలువల్ని ఎప్పుడూ కాపాడుకుంది. 'ఏక్ దూజే కే లియే' లాంటి సినిమాల్లో చేస్తున్నప్పుడు కూడా ఆవిడ ఎటువంటి అట్రాక్షన్స్‌కి లోనవ్వలేదు. జనంగా కమల్ హాసన్ అనేటప్పటికి చాలామంది హీరోయిన్స్ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతారు. కానీ ఆ షూటింగ్ సమయంలో కూడా ఆవిడ క్రమశిక్షణతో ఉండటం బాలచందర్ లాంటి వాళ్ళనే అబ్బురపరిచింది. తన తనకున్నటువంటి ఇంటిగ్రిటీని ఆవిడెప్పుడూ కోల్పోలా. సూపర్ స్టార్స్‌తో నటించినా, లేతే మిగతా వాళ్ళతో నటించినా కూడా తనకున్న విలువల్ని తను కాపాడుకుంటూ సినీ రంగంలోనే అది క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ కుటుంబ విలువల్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళటం ఒక సూపర్ స్టార్ కృష్ణకి ఎలా చెల్లిందో, సినీ నటీమణుల్లో 'రతి అగ్నిహోత్రి' కూడా అలాగే చెల్లింది. మరి ఈ కామెంట్స్ మీరు ఎలా తెలియజేస్తారు? మీకేమనిపిస్తుంది? మీరు మీ అభిప్రాయాలను నాకు తెలియచేయండి. మీకు గనక కంటెంట్ గనక నచ్చినట్టయితే లైక్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ మా ఛానల్‌కి అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు, శ్రేయోభిలాషి, సత్యవాద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.